బైబిల్ ఏం చెప్తుందంటే, తన దేవుడని యెహోవా మాట శ్రద్ధగా లోబడి అనగా ఆయన వాక్యంలో ఉన్నటువంటి కృపను గ్రహించి ఆయనను నమ్మి విశ్వసించి ప్రార్థించినట్లయితే ప్రభు చెప్తున్నారు, మీలో బీదలు ఉండనే ఉండరు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవట. ప్రైజ్ జీసస్. క్రైస్తవుడు ఏలేవాడు, అనేకులు సాయం చేసేవాడు, పైవాడు. ఆమేన్. ఇది నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థించినట్లయితే ఆ కృపను నువ్వు చూస్తావు. నువ్వు అప్పు చేయటము ప్రభు చిత్తం కాదు. నువ్వు అప్పిచ్చేవాడు, నువ్వు పేదవాడిగా ఉండటం ప్రభు చిత్తం కాదు. నువ్వు బహుకృపను సమృద్ధిని అనుభవించడం ప్రభు యొక్క ఉద్దేశం. నువ్వు విచ్చలవిడిగా ఐశ్వర్యము కలిగి లోకంలో తిరగటం కాదు దాని ఉద్దేశం. నీకు కావలసిన ప్రతి అవసరం ఒక్కరత ప్రభు ఇవ్వగలరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు వాక్యాన్ని నమ్ముదాం, వాస్తవాన్ని గ్రహిద్దాం, ప్రార్థిద్దాం, పేదరికాన్ని అలాగే సమస్యను జయిద్దాం.